ఐదవ మాట, నేను దప్పికొనుచున్నానని చెప్పి మాట. అయితే ఇది ఈ మాట మరి అటు తర్వాత సమాప్తమైనదని తనిగా చివరి సమయంలో సమాప్తమవుతుందంటే తనకి ఇక అంత తెలిసి ఇక అయిపోతుందని చెప్పేసి తనుగా దేవుడు ముందుగానే లేఖనం నెరవేరినట్లు మరి దేవుడి మాట పలికిందనమాట. అయితే ఇది క్రీస్తు పూర్వం అప్పుడే ఫస్ట్ ఎప్పుడో ఇది ఈ మాట ప్రవక్తల ద్వారాగా ప్రవచనాల ద్వారాగా నెరవేర్చబడింది మాట. అయితే ఆ సమయంలో మళ్ళీ క్రీస్తు మనలో మధ్యలో రావడం, తనను మరణం మనకి పాపక్షమ నిమిత్తము తను సిల్వకు అప్పగించుకోవడము జరిగిందనమాట. అయితే తను మరి ఈ ఈ గెత్సెమనే తోటలో తను సిల్వ అప్పగించబోయే ముందు తను ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్నమాట తోటలో. అయితే ఆ రోజు ముందు రాత్రి నుంచే తనకు శ్రమకు అప్పగించబడుకున్న పెట్టబడిండు. అయితే అప్పుడు ఎవరెవరంటే తనకు హన్న, కయప ప్రధాన యాజకులు మరి దగ్గరికి తీసుకొని వెళ్ళడము, మరి ఇంకా తర్వాత పిలాతు దగ్గరికి తీసుకుపోవడం, హేరోదు దగ్గరికి, ఇవంతా తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత తనను వేసాను మరి అటు ఇటు తిప్పుతూ అప్పటికీ తనకు శ్రమ స్టార్ట్ అయిపోయిందనమాట. తను ఎంతగానో లోపల శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు, వారు కొడుతూనే ఉన్నారంట. అయితే దేవుడు మరి ప్రతి క్షణం కూడా తనకు అసలు ఏ మాత్రం కూడా తనకి ఆహారము కూడా ఎప్పుడో తీసుకున్నారు. తను ప్రార్థిస్తుండగా తన చెమట కూడా మొత్తం రక్తబిందులాగా మారిపోతుందని చెప్పేసి అని తనకు ఏ మాత్రం కూడా అసలు తనకు ఏది కూడా లోపల ఏమీ కూడా లేదు, దాహం అవుతుంది. అయితే మరి ఒకసారి దేవుడు చెప్తున్న కీర్తనలు 22:15 వచనంలో అయితే దేవుడు ఏమంటుందంటే, అది దావీదు ప్రవచనం ద్వారా దావీదు ప్రవచనం ద్వారా ఇది ప్రవచన పూర్వకంగా చెప్పబడింది అనమాట. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక దవడను అంటుకొని ఉన్నది. అంటే ఆ టైంలో అసలు ఏ మాత్రం కూడా తన నోటిలో తడి కానీ ఏది కూడా అసలు ఏమీ లేదు. నోరు మొత్తం పెదవులన్నీ ఎండుకపోయి తను ఎంతగానో శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు ఆ సిల్వలో. కానీ దేవుని మరి అంత శ్రమ అంత సిల్వను అది అనుభవించడానికి కారణం ఏంటంటే సిల్వ అది అంతగానో భరిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా చూస్తే తన ముందే మన ప్రవచనాలు పూర్వకంగా దేవుడు మన ముందుగానే తెలియజేసిండు. మన తర్వాతకి దేవుడు శిల పైన ఈ సిల్వ భారాన్ని దాన్ని భరిస్తూనే ఉన్నాడు. దాన్ని స్పష్టంగా మనకు అర్థమవుతూనే ఉంది. కానీ తను తాను అప్పగించుకొని మరి ఈ మాటలన్నీ పలుకుతున్నాడంటే మరి పలకకుండా ఉండొచ్చు. కానీ తను ఏం చేస్తుందంటే, కానీ ఈ దప్పిక తెలియడానికి మరి ఈ దాహము, నేను ఈ శ్రమ మరి ఆ దెబ్బల ద్వారాగా ఆ శ్రమ వల్ల మరి నేను ఎంత దాహము కలిగి ఉన్నాను, మరి నేను పడుతున్న శ్రమ ఎట్లా ఉంది అని చెప్పేసి అని అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కావడానికి కేవలం నేను ఆ దప్పిక అనే మాట తన నోట్లోంచి రాకుండా ఉండొచ్చు. కానీ తను ఏం చేస్తుందంటే, నాకు దాహం వేస్తుంది, నాకు దాహం కిమ్మండి, అది శరీర రకంగా చెప్తుండు. మరి ఆత్మీయ రకంగా కూడా దేవుడు మరి ఆ మాట పలుకుతూనే ఉన్నాడు. అయితే శరీర రకంగా అది మాత్రం కొంతమందికి అర్థమవుతుంది. ఆత్మీయ రకంగా ఉన్న వాళ్ళకి ఈ మాట ఆత్మీయకరంగా అర్థం చేసుకోవచ్చు. కానీ శరీర రకంగా ఉన్న వారికి ఏమవుతుందంటే, దేవుడు ఈ మాటలైనా కనీసం ఆ నాకు దాహం అవుతుందని చెప్పేసి అని, నా పేదలు ఎండిపోతుందని చెప్పేసి తను దాని సిల్వలో ఉండి మరి ప్రతి ఒక్కరు అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అర్థం కావడానికి ఈ మాట దేవుడు పలుకుతున్నాడు అనమాట. అయితే దేవుడు శరీరధారిగా మన మనుషుల మధ్యలో వచ్చిందనమాట. శరీరధారిగా ఉండి మరి ఆ శ్రమలు ఎన్నో కేవలం మన కోసం, మన శ్రమలు తప్పించడానికి, మనము సజీవంగా ఉండడానికి, మనం పరలోకంలో మరి ఆయనతో ఉండడానికి దేవుడు కేవలం శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఎంతగానో ఇక్కడ లోకంలో ప్రతి ఒక్క శ్రమను అనుభవించి తను మన శరీరధారిగా మన దేవుడు మరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. మరి దాహము కలిగి ఆకలి కలిగి తను ఉన్నాడు అనమాట. మరి ఇంకొకటి ఏంటంటే, యోహాను పత్రికలో 4వ అధ్యాయము 6-7 వచనాలలో అప్పుడు ఆమె దాహము అయితే సమరయ స్త్రీ అనమాట. ఆమె ఎటువంటి స్త్రీయో దేవుడికి తెలుసు. తన బావి దగ్గర తను అక్కడ కూర్చోవడం, యేసయ్య అక్కడంతా తిరిగి నడుచుకుంటూ వచ్చి ఆ బావి దగ్గర కూర్చోవడం, తను అలసిపోవడము, కూర్చొని
ఒక స్త్రీని, ఎవరు ఆ స్త్రీ? సమరయ స్త్రీ అనమాట. ఆ సమరయ స్త్రీని ఆమెకి దాహంకి ఇస్తావా, నాకు నీళ్ళు ఇస్తావా అని చెప్పేసి తనని అడుగుతున్నాడు దేవుడు. కానీ అడిగినప్పుడు తను ఏం చేసింది? ఆమె నేను ఇవ్వగలను అన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ దేవుడు ఆమె అంటుండు ఆమెతో, నేను అయితే ఈ దాహము నేను దాహం కొన్నాను, నాకు కొంచెం దాహంకి ఇవ్వమని చెప్పేసి దేవుడు అడిగినప్పుడు ఆమెతో ఇలా అన్నాడు, నేను ఇచ్చు నీళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా దాహము కొన్నాడు, దాహం ఇవ్వదని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఈ లోకపరంగా మనము నీళ్లు తాగినప్పుడు అది దాహం ఉంటుంది అనమాట. అంటే లోకరీతి పరంగా మనము ఏది కూడా మనం చేసినా కూడా అది దాహంగానే ఉంటాం మనం. దాహం అయితే దేవుడిచ్చే నీళ్లను మనకి దాహం అయ్యేదు. అంటే అది ఆత్మీయకమైన దాహం, ఆత్మీయకమైనది అనమాట. ఆత్మకి సంబంధించింది దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే ఆ దప్పిక నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకైనా వానిలో ఊరడు నీటి బుగ్గవలుగా ఉంటుందని చెప్పేసి ఆమెతో చెప్పాను. ఆమె ఎప్పుడు ఉంటుంది అనమాట, దేవుడు ఆ నీటి ఇచ్చినప్పుడు ఆమె ఎప్పుడు కూడా ఆ నిత్య జీవము అయిన ఊరడు బుగ్గవలు అంటే ఆ నీరు ఎప్పుడు కూడా అది జీవం ఇనికిపోదనమాట. ఆ నీరు ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది అనమాట. ఆ నీరు ఎప్పటికి వస్తూనే ఉంటుంది. అంటే మనకు మనము నిత్య జీవం అంటే ఇది జీవము వాక్యము సంబంధించిన మాట ఇది. అది వాక్యంకి ఒక ఆత్మకు రక్షణకు సంబంధించిన మాట అది. అయితే తను సమరస్య అక్కడ ఆ సమయంలో ఆ దేవుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నాడంటే కేవలం ఒక ఆత్మ తను చేసేది ఒక పాపమైన పని తను చేస్తుంది. తను అక్కడ నుంచి తను రక్షించాలన్న ఒక ఆలోచన కలిగే దేవుడు మరి ఆమెను రక్షించడానికే, ఆమె పాపక్రియలన్నీ తొలగించడానికి, ఆమెకి కేవలం రక్షణ కొరకే, ఆమె రక్షణ కొరకే మరి దేవుడు అక్కడ ఉండి కేవలం ఆ మాటల ద్వారా ఆమెను రక్షించడం జరిగిందనమాట. దేవుడు ఆమెకు రక్షణ పొందుకున్నమాట. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి తాను మరి ఇంకను తను తాను దప్పికొనిచున్నాడు. ఎంత అర్థము అసలు ఆ అర్థము ఎంతుందంటే చాలా అసలు ఆత్మీయమైన దాహము కలిగి ఉంటుందన్నమాట అది ఆ అర్థము. అయితే నశించిపోతున్న వారికి కూడా వెతికి రక్షించడానికి ఈ లోకంకి దేవుడు వచ్చిండు. అలాగే తప్పిపోయిన వారిని ఆత్మలను కూడా రక్షించడానికి దేవుడు ఈ లోకంకి వచ్చినాడు అనమాట, రక్షించడానికి. ఇంకా ఎన్నో ఆత్మల కొరకు ఆ సిల్వలో ఉండి కూడా మరి ఆ సిల్వలో ఉండి కూడా పలుకుతున్న మాట అంటే ఇంకా ఎన్నో ఆత్మలు ఉన్నాయి, ఇక్కడ ఎన్నో ఆత్మలు ఉన్నాయి అని చెప్పేసి అని సిల్వలో ఉండి దేవుడు పలుకుతున్నాడు. ఆ ప్రతి ఒక్క ఆత్మ కూడా రక్షణ కొరకు మనమందరం కూడా మరియు అందరం కూడా మరి ప్రతి ఒక్క ఆత్మ రక్షణ కొరకు మనము ప్రార్థించాలి. ఒక్కొక్క ఆత్మ కొరకు మనం దాహం కలిగి ఉండాలని చెప్పేసి అని మరి దేవుడు సిల్వలో పలుకుతున్నాడు అనమాట. అయితే మరొకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు చెప్తుంది ఏంటంటే, చిరుకతో నిండి ఉన్న ఆ చిరక ఏంటంటే అది ఘోరమైన చేదనమాట. దేవుడు అది చూపిస్తుంది ఏంటంటే ఆ చిరక తన నోటికి అందిస్తే అది తనకు దాహం అన్నప్పుడు ఆ చేదును కూడా వాళ్ళు అందిస్తున్నారు. మనము అది ఆ చిరక అది అది చాలా చేదుగా ఉంటుందంట. అదే మత్తయి సువార్త 27:34 వచనంలో దేవుడు ఒక మాట చెప్తుంది ఏంటంటే, అయితే చేదు అది చిరకనికి ఏం చేసిందంట, అది ఇచ్చిందంట. చేదుని చిల్లి ఆ చిరకను నోటి దగ్గర పెట్టారంట. కానీ తన నోట్లో అది పెదవులకు అంటుకునే వెంటనే తను తీసుకోవలేదు. దాన్ని తీసుకోకుండా దాన్ని పక్కకు పెట్టేసిందన్నమాట. తను తీసుకోకుండా ఉంచిందన్నమాట. ఇంకో మాట, అదే మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 23వ వచనంలో చెప్తుండే దేవుడు, ద్రాక్షరసము కుళ్ళిపోతేనంట అది చేదుగా తయారవుతుందంట. అయితే ఆ కుళ్ళిపోయిన ద్రాక్షరసంని ఏం చేసిందంట, మళ్ళీ ఆ బోలము అంటే బోలం అనేది ఇంకొక రసాయనం ఉంటుంది. ఆ రసము దాన్ని దీని రెండు కలిపితేనంట అది ఎట్లా అంటే అది ఘోరమైన కఠినమైన చేదు ఉంటుందంట. ఇంకొకటి ఏంటంటే అది సరే తనకి నొప్పులు కొంచెం తీసేమో అన్నట్టుగా వాళ్ళు అనుకున్నట ఆ రెండు కలిపిన చదని నోటికి అందిస్తారంట. అవి నొప్పులు కూడా ఆయనకి ఒళ్ళంతా మొత్తం అంతా మరి గాయాలతోని అయిపోయి మొత్తం అంత రక్తం కారుతూ ఉంటే తనంతా ఎంతగానో బాధ అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చెరుకతోని దాన్ని రెండు కలిపిన ఆ రసంని తీసి తన నోటికి అందిస్తూ ఉంటే తను వెంటనే చెప్పేసి తను పుచ్చుకోను అని చెప్పేసి తనని అది అని చెప్పేశాడు. తను తీసుకోలేదు. కానీ ఆయన ఏమన్నారంటే తెలుసా, ఇది బాధ అనుభవించడం నాకు ఇష్టమే, ఇది నేను అనుభవించడానికే, ఇది నా తండ్రి ఏర్పరిచింది, తన తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్పేసి అని ఆ బాధ నేను అనుభవిస్తాను, నాకు అనుభవించడం నాకు ఇష్టమే అని చెప్పేసి అని తను అక్కడ చెప్పడం జరిగిందనమాట. అది మన ఏంటంటే ఇంకోటి
ఆ బాధను అనుభవించడానికి కారణం ఏంటంటే, కేవలం దేవుడు మన కొరకు సిలువలో యాగమైండు. సిలువలో మనము మనము పడాల్సిన బాధలన్నీ తను తన త త తను జేసుకొని తనను సిలువలో అప్పగించుకున్నాడనమాట. ప్రతీది గూడా మరి అది మనం అన్నీ గ్రహించుకోవాలి. తను సిలువలో దప్పిగొనుచున్నాడంటే మనము కేవలము దప్పిగా అంటే ఒక ఆత్మ రక్షణ కొరకు మనం ఎంత దాహము కలిగి ఉండాలో మరి దేవుడు సిలువలో మనకు చెప్తున్నాడనమాట. మనము దాహం కలిగినప్పుడు మన నోటిలో కొంచెమన్నా ఒక చుక్కైనా నీళ్ళు పడితే బాగుండు అని చెప్పేసి అన్నట్టుగా మనం ఎంత ఆశపడతా ఉంటామో, అదే దేవుడు గూడా మరి ఆ దాహం కొరకు ఒక ఆత్మ రక్షణ కొరకు దేవుడు అదే విధంగా ఒక ఆత్మ రక్షింపబడాలి ప్రభా, ఒక ఆత్మ రక్షింపబడాలి అని చెప్పేసని అక్కడ ఉన్న వారందరినీ కూడా చూసుకుంటూ తనకు ఎలాంటి కోపము, ద్వేషం ఇలాంటివి వస్తలేవు గానీ, తనను ఎంతగానో నిందలు, బాధలు, ఎన్నో శ్రమలు పెడుతున్నారు. మాటలతో హింసిస్తున్నారు గానీ, దేవుడు వారి కొరకు ఇవన్నీ ఇప్పుడు ఉన్న 7 మాటలు కూడా దేవుడు ఇవి మాట ఒక ప్రత్యేకంగా అని చెప్పేసి అని చెప్పి చెప్తున్నట్టు. ఎందుకంటే ఇది మనము దాహంకు సంబంధించిన ఈ మాట మొత్తం ఆత్మ రక్షణ కొరకు. మరి ఒక ఆత్మ రక్షింపబడకపోతే ఎంత వేదన ఉంటది. మనం ఒకరు రక్షింపబడాలి అని చెప్పేసని మనం ఎంత ఆలోచిస్తూ ఉంటాం, ఎంత బాధపడతా ఉంటామో, అంతకంటే ఎక్కువ వేదన ఆ సిలువలో యాగమైతూ ప్రభు ఆ సిలువలో ఆ శ్రమలు అనుభవిస్తూ ఇంకా తను ఎంతగానో బాధపడుతున్నాడు. మనం పడేది ఒక చిన్న అసలు ఎంత తనలో పడింది మనకి ఇంతంత కూడా కాదు అసలు. ఎంత అంటే ఒక ఆవగింజంత కూడా ఉండదో కూడా తెలియదు అసలు. కానీ తను మన కొరకు ఘోరమైన శ్రమను అనుభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రము. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే మనకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఒక గుడ్ ఫ్రైడేగా మీకు ఉంచిన మేము అని చెప్పేసి అంటున్నాం. గుడ్ ఫ్రైడేగా అని చెప్పేసి అంటే ఇది గుడ్ ఫ్రైడే అంటే ఇప్పుడు మనకి కొన్ని సంవత్సరాల నుంచి అంట, క్రీస్తు పూర్వం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అంట, ఈ 33 సంవత్సరంలో 3వ నెల మళ్ళీ ఫ్రైడే ఇది మనకి కలిసి వచ్చిందంట. ఇది మరి అందరికి కొంతమంది చాలామంది తెలిసి ఉంటుంది. అది మళ్ళీ ఈ రోజు కలిసి వచ్చింది. నేను అనుకుంటున్నా కదా ప్రభా, ఈరోజు ఈ దినం నన్ను ఏర్పరచుకున్నందుకే నీకు వందనాలు ప్రభా, ఇది ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దేవుడు ఒక గుడ్ ఫ్రైడే అంటే మనకి దేవుడు ఒక శుభంగా మనకి మీరందరూ సజీవంగా ఉండాలని, మీరందరూ నా యుద్ధకు ఉంటారని చెప్పేసి ఒక గుడ్ ఫ్రైడేగా తను శ్రమ అనుభవిస్తూ మనకి గుడ్ ఫ్రైడేగా మనకి ఇది రోజు నుంచిండు. కానీ ఈ విషయం దీని గురించి అంత దాహం గురించి మొత్తం అంతా చూస్తే ఏంటంటే మన కొరకు దేవుడు దాహం కలిగి ఉన్నాడు. దాహం కలిగినప్పుడు మనము విశ్వాసమైన మనమందరము కూడా ఉండాల్సిన మనలో మనందరిలో ఉండాల్సిన ఏంటిదంటే ముఖ్యంగా యేసు సిలువలో దప్పిగా ఏ విధంగా అయితే కలిగి ఉన్నాడో, తను మరణిస్తూ నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేసి తను ఇక లాస్ట్ మూమెంట్ వరకు కూడా దప్పిగొనుచున్నాను అని చెప్పేసి ఆయన మాట ఎలా ఆయన పలికి ఉన్నాడో, అదే దప్పిక మనం కూడా కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నాను. మరి దప్పిక ఆ దప్పిక ఏ విధంగా ఉంటుందో, ఆ దప్పికను ఏ విధంగా మనం కలిగి ఉండాలో, మరి ప్రతి క్షణం కూడా మనం ఉత్తగా మనం మాట్లాడితే కానీ వీటి తర్వాత కలగదు. కానీ కేవలము ప్రార్థన చేస్తూ మనం వాక్యం చదువుతూ మరి దైవజనులు ఎన్నోసార్లు చెప్తుంటారు. తను ఎన్నోసార్లు వేదన మనందరి కొరకు ఎంతగానో వేదన పడతారో అది మనకు తెలుస్తూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఒక ఆత్మ ఒక రోజు ఒక వారం ఒక రాకపోతే తను ఎంత వేదన పడతారో, ఎంత ఇబ్బంది పడతారో మనకు తెలుస్తూనే ఉంటుంది తన మాటలలో. కానీ తన పైకి చెప్పారు కేవలం ప్రతి క్షణం కూడా దేవుడితో మాట్లాడుతూ దేవుడితోనే ఉంటారు తను. అయితే మనం ఇక్కడ నుంచి మనం ఎవరం కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఏవి చేసినా కూడా మనం ప్రతి క్షణము దేవుని సిలువ వేసిన వారంగానే ఉంటాం. కానీ మనం ఆ విధంగా ఉండకుండా ప్రతి క్షణం మనం సరి చేసుకుంటూ మనం పరిపూర్ణంగా మార్చుకుంటూ మరి దేవునికి అప్పగించుకునే వారంగా, దేవుని దాహం తీర్చే వారంగా మరి ప్రతి ఒక్క ఆత్మను రక్షించాలని ఒక దాహము కలిగి మనం ఉండాలని మరి నేను కోరుకుంటే మరి ఈ చిన్న మాటలు నాకు అందించినందుకే నీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారికి, అయ్యగారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.